నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శివరాత్రి జాతరకు సర్వం సిద్ధం, కలెక్టర్ గరిమా అగ్రవాల్. మహాశివరాత్రి జాతర ఆహ్వాన వాల్ పోస్టర్ల ప్రారంభం. సాతరాజుపల్లిలో బీఆర్ఎస్ జోరు, చల్మెడ ఆధ్వర్యంలో భారీ చేరికలు. కాంగ్రెస్ పార్టీలో చేరిన రామతీర్థపు హరీష్ కృష్ణవేణి. వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. పట్టణంలోని 25వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుక్కల బాలకృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఓటర్లను కలుసుకుని తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అనేక పథకాలు అమలు చేస్తోందని, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నాయకత్వంలో వేములవాడ అభివృద్ధి మరింత వేగవంతం అవుతుందన్నారు. 25వ వార్డు సర్వతోముఖ అభివృద్ధికి అధికార పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. గౌరవ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి అధికారంలో ఉంది. ఇరవైవ వార్డు ప్రజలకు సేవ చేయడానికి కోసం నా మిత్రుడు, సోదరుడు కుక్క బాలరాజుకు కౌన్సిలర్ టికెట్ ఇచ్చి ఇచ్చిన ఆదిశీనన్న గారికి మేము వార్డు తరఫున మా వార్డు తరఫున అందరికీ కృతజ్ఞతలు తెలుపుతాం. ఎందుకనంటే మచ్చలేని నాయకుడు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచి విద్యతో పాటు సీనన్న పెట్టిన నమ్మకాన్ని మేము 100% మేము అందరం కష్టపడి పనిచేసి మంచి మెజార్టీతోటి గెలిపించి మా సీనన్నకు నిజంగా మేము మా 25వ వార్డు నుంచి బాలరాజును గెలిపించి మేము గిఫ్ట్గా ఇద్దామనుకుంటున్నాం. ఎందుకంటే మున్సిపల్లో జెండా ఎగరాలంటే ప్రతి కౌన్సిలర్ ఖచ్చితంగా కాంగ్రెస్ కౌన్సిలర్ అయి ఉండాలి. కాబట్టి 28 వార్డులలో కూడా ప్రజలందరికీ సీనన్న చేస్తున్న అభివృద్ధిని మీరందరూ దృష్టిలో పెట్టుకొని ప్రతి వార్డు కౌన్సిలర్ని గెలిపారని కోరుతూ జై కాంగ్రెస్. గౌరవ పెద్దలు, మరి ప్రభుత్వ వైపు వేములవాడ శాసనసభ్యులు ఆదిశీనన్న గారు నా మీద నమ్మకంతో మరి ఈరోజు 25వ వార్డు కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకు ఇచ్చినందుకు ముందుగా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కూడా, పెద్దలకు అందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మా ఇంద్రమ్మ కమిటీ సభ్యులు, అదేవిధంగా ఈ వార్డులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మరి యువతకు, మా వార్డు ప్రజలకు మరొకసారి పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ, మరి రానున్న రోజుల్లో మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉంది. మరి కష్టపడే వ్యక్తి ఆదిశీనన్న గారు, 24 hours మనం పనిచేసే వ్యక్తి ఆదిశీనన్న గారు ఉన్నారు. ప్రతి విషయంలో అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఈరోజు మన వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, మిగతా ఇంకే సమస్యలు ఉన్నా తీర్చడానికి మనకు అవకాశం ఉంది. కాబట్టి నాకు ఒక్కసారి అవకాశం ఇచ్చి మరి నన్ను గెలిపి ఇక్కడ రాజీనగర్ ఉందని కూడా ఇక్కడ నేను మళ్ళీ అది కాదు, మా అక్కడ రాజీనగర్ కాదు, మా వార్డులో ఉన్న రాజీనగర్ ఇది, ఇక్కడ తీసుకురావాలని చెప్పి ఆ చెక్ తీసుకొచ్చి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే విషయం చెప్తున్నారు. కాబట్టి ఈ వార్డును 2 కళ్ళలో చూసుకొని ప్రతి ఒక్కరి ఇంట్లో పెద్ద కొడుకుగా, చిన్న కొడుకుగా, ఒక బిడ్డగా నేను ఉంటానని చెప్పి నన్ను దీవించాలని చెప్పి ఎవరు ఏం చెప్పినా మరి నేను ముందుకు వస్తున్నా. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తా. పూర్తిగా 24 hours కూడా నేను కూడా ఆదిశీనన్న గారి ఆదర్శవంతంగా తీసుకొని ముందుకు పోతా అని చెప్పి నా వార్డు ప్రజలకు తెలియజేస్తూ, నన్ను ఆశీర్వదించి గెలిపించాలని మీ అందరికీ కూడా పేరు పేరున కోరుకుంటూ, ఈ నాకు టికెట్ ఇచ్చినటువంటి సీనన్నకు మరొక్కసారి ధన్యవాదాలు చేస్తూ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నా వార్డులో ఉన్న ప్రజలకు, అదేవిధంగా నా వార్డులో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. వేములవాడ మున్సిపాలిటీ 24వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి అన్నారపు శ్రీనివాస్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులతో కలిసి ఓటర్లను కలుసుకుని మరొకసారి సేవ చేసే అవకాశం ఇవ్వాలని కోరారు. గతంలో తన సతీమణికి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని అభివృద్ధితో సద్వినియోగం చేసుకున్నామని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అండతో వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వేములవాడలోని 24వ వార్డు కౌన్సిలర్గా
నా భర్త అన్నారం శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ బలపరిచినటువంటి వ్యక్తిగా చేతి గుర్తుకు మాకు ఓటు వేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేయడం, బొట్టు పెట్టి ప్రచారం చేయడం జరిగింది. గతంలో మేము ఇండిపెండెంట్గా గెలుచున్నాము. 5 సంవత్సరాలు వార్డు సమస్యలను పట్టించుకొని, అంటే అప్పుడు బీసీ లేడీ వచ్చింది కాబట్టి మా ఆయనకు ఛాన్స్ లేకుండే నేనే నిలబడి సమావేశాలకు వెళ్ళి తను ఏం చెప్తుండని కాదు, ప్రతి ఇంటింటికి వెళ్ళేవాడు. అంటే సమస్య తనదే అని భావించి వాళ్ళ ఇంటి సమస్య అంటే ఇంటి సమస్య కూడా చెప్పుకునే అంత మమేకమైపోయిండు. ఒక తల్లికి కొడుకుగా, ఒక చెల్లెకి అన్నగా, అక్కకి తమ్ముడుగా, అంటే వాళ్ళ ఇంటి సమస్యలు కూడా చెప్పుకునేటంటే ఒక వ్యక్తి ఎప్పుడో ఎలక్షన్లప్పుడు వచ్చి ఇప్పుడు నేను పోటీ చేస్తున్నా అని చెప్పి ముందుకు రావడం కాదు. ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉంటాడు, వాళ్ళలో కలిసి ఉంటాడు. అందుకోసమే అంత అనుబంధం వాళ్ళకున్నది. అదే వాళ్ళు గుర్తుంచుకొని ఈసారి కూడా భారీ మెజారిటీతో అన్నారం శ్రీనివాస్ గారిని 24వ వార్డు కౌన్సిలర్గా భారీ మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. నా వార్డు ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. మరి వేములవాడ మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా 24వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన గౌరవనీయులు పెద్దలు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ శ్రీనివాస్ గారు బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా నేను అన్నారం శ్రీనివాస్ అనే నేను పోటీ చేస్తున్నాను. ఈరోజు 24వ వార్డులో ఇంటింటికి ప్రచారం చేయడం జరుగుతుంది. దయచేసి ఈ 24వ వార్డు ప్రజలు ఇంతకుముందు నాకు ఒక అవకాశం ఇచ్చారు. మా సతీమణి ఇండిపెండెంట్గా గెలిపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాలు నేను సుదీర్ఘంగా ప్రతి ఇంటికి తిరుగుతూ సేవ చేశాను. ప్రతి ఒక్కరిని ఒక ఇంట్లో కుటుంబ సభ్యుడిగా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. బీసీ జనరల్ నేను ఉంటున్నాను కాబట్టి ఇప్పుడు వచ్చి ఓటు అడగడం ఎలా అంటే బంధుత్వాన్ని అడ్డు పెట్టుకొని పైసలు తీసుకొని వచ్చి ఇలా అపోహలు అబోటి చెప్పుకుంటా ప్రజలను మభ్య పెట్టుకుంటా ఓటు అభ్యర్థించడం సమంజసం కాదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రజలు గమనించండి, నేను ఎలా ఉన్నాను, ఇంతకుముందు 5 సంవత్సరాలు ఎలా ఉంటున్నాను, మీతో మమేకమై ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్క విషయంలో ఒక పింఛన్ కావచ్చు, ఒక ఇంద్రం బిల్లు కావచ్చు, ప్రతి ఒక్కటి మీకు చేసి ఉన్నాను. మళ్ళీ రేపు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు వాళ్ళు ఏదో డబ్బు పట్టుకొని వచ్చి బంధుత్వం అని చెప్తారు. కల్లిబుల్లి మాటలు నమ్మకండి దయచేసి. అలా నమ్మితే 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్లు ఒక ఓటు మీరు సద్వినియోగం చేసుకోండి. వేరే రకంగా వేసుకుంటే మాత్రం 5 సంవత్సరాలు మళ్ళీ అభివృద్ధి కాదు, వెనుకబడిపోతుంది వార్డు. కాబట్టి దయచేసి ఆలోచించి నాకు అవకాశం ఇవ్వండి, చేతి గుర్తుకు ఓటేయండి. నన్ను బలపరిచిన మా శ్రీనివాస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేములవాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా 10వ వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి సిరిగిరి సంగీత శ్రీకాంత్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సుమారు 200 మంది మహిళా కార్యకర్తలతో కలిసి భారీగా ప్రచారం చేపట్టగా మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో పాటు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ నాయకత్వంలో వేములవాడ అభివృద్ధికి అవకాశం ఉందన్నారు. గెలిచిన తరువాత వార్డు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు సిరిగిరి సంగీత శ్రీకాంత్. నేను 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ తరపున బలపరిచిన అభ్యర్థిని. దయచేసి అందరూ మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై వేసి ఒక్క అవకాశం ఇచ్చి గెలిపించండి. 10వ వార్డు అభివృద్ధికి సాయశక్తులా ప్రయత్నిస్తాము. 10వ వార్డు ఓటర్ మహాశైలకు కాంగ్రెస్ పార్టీ తరపున పేరున అందరికీ పాదాభివందనం చేసుకుంటూ, అధికార పార్టీ తరపున 10వ వార్డులో సిరిగిరి సంగీత శ్రీకాంత్ పోటీలో నిలబడుతున్నాడు. వారికి చేతి గుర్తు పైన మీరు ఓటు వేసి అత్యధిక మెజార్టీతోటి గెలిపించాలని మనసారా కోరుకుంటూ, అలాగే ఇప్పుడున్న ప్రభుత్వంలో మన గౌరవనీయులు శాసనసభ్యులు ఆదిశీనన్న గారు
మన ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వెంటనే నా దృష్టికి తీసుకురావాలి, వెంటనే పోయి పరిష్కరించాలి, పెండింగ్ పెట్టకుండా సమస్యను వెంటనే పరిష్కరించాలని తెలియజేసినారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారంగా అదే జాడలో అభివృద్ధి పథకంలో 10వ వార్డును ముందు తీసుకెళ్తామని చెప్పి ఆశిస్తూ సిరిగిరి సంగీత శ్రీకాంత్కు చేయి గుర్తుపైన ఓటు వేసి అధిక మేరతోటి కౌన్సిలర్గా విజయం సాధించుటకు మీరంతా కృషి చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. 10వ వార్డులో గౌరవనీయులు పెద్దలు ప్రభుత్వ విప్ ఆదిశీనన్న బలపరిచిన అభ్యర్థి సంగీత శ్రీకాంత్ గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. వారు అనేక అభివృద్ధి పనులు చేసినారు, ఇంతకుముందే ఇప్పుడు కూడా చేయబోతున్నారు. వారి జీవితం ప్రజాసేవకాన్ని అంకితం చేసినారు. అదేవిధంగా ప్రజల్లో ఇంతకుముందే రేషన్ కార్డులు కానీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లే కానివ్వండి, అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లే కానివ్వండి, అది సన్న బియ్యమే కానివ్వండి, ఉచిత కరెంటు బిల్లులే కానివ్వండి, అనేక పథకాలు చేయవలసిందిగా కోరుచున్నాము. మా వార్డు ప్రజలకు, ముఖ్యంగా మా 10th వార్డు ప్రజలకు నమస్కరించి దండం పెట్టి చెప్తున్నాము. గత ప్రభుత్వం కంటే మన ప్రభుత్వం ముందు ఉండి సన్న బియ్యంతో పాటు అనేక పథకాలలో ముందుంటుంది. మేము అనేక పనులు చేయాలంటే మన పార్టీ అభ్యర్థి అయిన సంగీత శ్రీనివాస్ గారి చేతి గుర్తుపైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపాల్సిందిగా కోరుతున్నాము. జై కాంగ్రెస్! వేములవాడ పట్టణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు కొనసాగుతోంది. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతూ ఉండడంతో ఇతర పార్టీలు అయోమయంలో పడుతున్నాయి. వేములవాడ మున్సిపల్ 12వ వార్డుకు చెందిన రామతీర్థపు హరీష్ కృష్ణవేణిలు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో నేడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ వారిని కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయం కోసం సమిష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. గత 10 సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వ వేములవాడ అభివృద్ధిని విస్మరించిందని విమర్శించారు. ప్రస్తుతం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ప్రజలు గమనిస్తున్నారని, ఈ అభివృద్ధిని కొనసాగించేందుకు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. మన కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. నాకు బీఫామ్ ఇచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి నన్ను 12 వార్డులో ఉన్నటువంటి పెద్దలందరూ నన్ను ఆదరించి మరి నన్ను నియామకం అంటే 12 వార్డులు నన్ను ఎలక్షన్లో నిల్చోబెట్టడం జరిగింది. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మేము గత పాలకవర్గంలో కూడా ఇక్కడ 12 వార్డు నుంచి కూడా ఎన్నో అభివృద్ధి పనులు చేసాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎన్నో అభివృద్ధి పనులు చూసి ఆకర్షితులమై ఈ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఇప్పుడు కూడా సీనన్న గారు కూడా అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి వార్డులో సమస్యలు తెలుసుకుంటూ ప్రతి ఇంటింటికి వెళ్తూ కూడా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేస్తారు. దాంట్లో మేము ఆకర్షితమై ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఇదే జోష్తోని కూడా ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో మేము పోటీలో నిలబడుతున్నాం. 12వ వార్డు నుంచి మమ్మల్ని అందరూ ఆదరించి కూడా మీరందరూ ఓటేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నా పేరు ఆదిశీనన్న గారి నాయకత్వంలో ఆదిశీనన్న అండదండలతో 12వ వార్డు తరపున మా కృష్ణవేణిని మా ఓటర్ సహకారంతో సీనన్న సహకారంతో అందరూ గెలిపించాలని కోరుతున్నాను. వేములవాడ పట్టణ ప్రజలందరికీ, వేములవాడ పట్టణ ఓటర్ మహాశయులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. 11వ తేదీన జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును చేదు గుర్తుపైన వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నా. గత 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని ఒకసారి గమనించమని కోరుతా ఉన్నా. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన శ్రీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ బిడ్డగా వేముల నుంచి శాసనసభ్యుడిగా, ఆ తర్వాత విప్ అయిన తర్వాత ఈ 2 ఏళ్లలో వేరేల పట్టణంలో జరిగిన అభివృద్ధిని ఒకసారి గమనించి అభివృద్ధి జరుగుతున్న తీరుతెన్నులు చూసి మీ ఆశీర్వాదాన్ని వేముల పట్టణంలోని 28 వార్డులలో కాంగ్రెస్ పార్టీ బలపరుస్తున్న చేదు గుర్తుపై బీఫామ్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా మీ వేరల పట్టణం ఈ 2 సమాంతరంగా అభివృద్ధి చేయాలని చెప్పి లక్ష్యంలో నేను ముందుకు పోతా ఉన్నాను. అందులో ఈ 2 ఏళ్లలో సఫలీకృత అయినా లేదా దయచేసి పెద్ద మనసుతో మీరు ఆలోచిస్తే నేను చేస్తున్న అభివృద్ధి పనులు మీకు కనిపిస్తాయి. మీ అమూల్యమైన ఓటుని ఈసారి ఇచ్చి గెలిపిస్తే రేపు మరింత వేల పడిన అభివృద్ధి పద్ధతులు తీసుకుని పోయడానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర, జిల్లా మంత్రుల దగ్గర, ఇన్ఛార్జ్ మంత్రి దగ్గర కూర్చొని మన నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది, పెద్ద స్కోప్ ఉంటుంది. మన పనులన్నీ కూడా ముందుకు సాగడానికి చక్కటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు నేను నిన్నటి కూడా గతంలో కూడా విజ్ఞప్తి చేసిన, నేను కూడా విజ్ఞప్తి చేసిన, మాకు ప్రభుత్వాలు ఉన్నాం కాబట్టి చేయి తిరిగేవాడిని ఆయా వాళ్ళలో కౌన్సిలర్గా గెలిపించమని కోరుతున్నాం. కాబట్టి మీరు మీ పైన విశ్వాసం ఉంది, నమ్మకం ఉంది. వేములవాడ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి అంశాలన్నింటి గమనించి విజ్ఞులని మీరు
మీ అమూల్యమైనట్టు కాంగ్రెస్ పార్టీకి ఇస్తారని చేతికి ఇస్తారని చెప్పని నమ్ముతూ మీకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ ముందుకు సాగుతామని చెప్పి సందర్భంగా తెలియస్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో జరగనున్న మహాశివరాత్రి జాతరకు సంబంధించి ఆహ్వాన వాల్ పోస్టర్ల ప్రచారం ప్రారంభమైంది. ఫిబ్రవరి 14, 15, 16 తేదీల్లో నిర్వహించనున్న జాతరకు తొలి వాల్ పోస్టర్ను ఆలయ పర్యవేక్షకులు జి. శ్రీనివాస్ శర్మ ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకు జాతర వివరాలు చేరవేయడానికి ఈ పోస్టర్లను అతికించినట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఇది ఇడిచిపెడితే అరే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్మడ లక్ష్మీ నరసింహారావు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం సాత్రాజుపల్లి 1వ వార్డులో కాంగ్రెస్ నాయకులు రేగుల లత రాజేశం సోమవారం బీఆర్ఎస్లో చేరారు. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఏనుగు మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో చల్మడ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వేములవాడ మున్సిపల్పై బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సుమారు 100 మందికి పైగా బీఆర్ఎస్లో చేరారు. కేటీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే జై తెలంగాణ. కేటీఆర్ గారి నాయకత్వం కారు గుర్తుకే జై తెలంగాణ జై తెలంగాణ. ఈరోజు ఇద్దరు గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మడ లక్ష్మీ నరసింహారావు గారి ఆధ్వర్యంలో పెద్దలు ఏను మన ఆశీస్సులతోటి ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో తిరిగి చేరడం జరుగుతుంది. ఇంతకుముందు పార్టీకి పనిచేయడం జరిగింది. ఇప్పుడు కూడా పార్టీకి కట్టుబడి కష్టపడి మా ఇప్పుడున్న మున్సిపల్ ఎలక్షన్లో అభ్యర్థుల గెలుపు కోసం తప్పకుండా కృషి చేసి నేను ఇంతకు ముందుకు ఈ పార్టీలో పనిచేసి మన గూడు చేరిన పక్షిలాగా అటు ఇటు తిరిగి సొంత గూటికి వచ్చిన ఆనందంగా ఉన్నాం. పెద్దలు లక్ష్మీ నరసింహారావు గారి ఆశీస్సులతోటి మనవరన్న దీవెనతోటి ముందుకు పోతామని నన్ను ఆశీర్వదించాలని మా భార్యకు ఫస్ట్ వార్డ్ టికెట్ ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ఇద్దరికి ధన్యవాదాలు, నమస్కారం. మున్సిపల్ పరిధిలోని 1వ వార్డు శాతరాజపల్లికి సంబంధించిన 1వ వార్డులో సోదరిమణి లత రాజేశం గారిని మన వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన చెన్మడ లక్ష్మీ నరసింహ గారు 1వ వార్డు అభ్యర్థిగా ప్రకటించినందుకు ప్రత్యేకంగా శాతరాజపల్లి టీఆర్ఎస్ పార్టీ బృందంలో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రేగుల రాజేశం మాజీ ఉప సర్పంచ్ వారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేర్చుకోవడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేసుకుంటూ రాబోయే ఎలక్షన్లో మున్సిపల్ ఎలక్షన్లో ఖచ్చితంగా 1వ వార్డు 2వ వార్డు 3వ వార్డు మా శాతరాజపల్లికి అనుబంధంగా ఉన్న వార్డులను పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ గెలుపుకిచ్చుకొని వేములవాడ మున్సిపల్లోని ఫస్ట్ వార్డు శాతరాజపల్లిలో మరి సోదరిమణి లతా రాజేశం గారు మరి మళ్ళీ జాయిన్ అవ్వడము, వారు చెప్పినట్టు తిరిగి మళ్ళీ సొంత గూటికి రావడం, వారిని మళ్ళీ ఒక్కసారి స్వాగతిస్తా ఉన్నాను. పెద్దలు సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి వారి గ్రామం నుండి చాలామంది వచ్చి ఈరోజు బీఆర్ఎస్లో జాయిన్ కావడం చాలా సంతోషం. బీఆర్ఎస్ కుటుంబానికి మీ అందరూ కూడా మళ్ళీ ఒకసారి స్వాగతం పలుకుతాం. పెద్దలు మనోహర్ రెడ్డి గారు మాట్లాడుకుంటూ చెప్పారు, వార్డు నెంబర్ 1, 2, 3 తప్పకుండా బీఆర్ఎస్ జెండా ఎగరి తీసుకొచ్చి మరి మన ఇవ్వలే 6 గ్యారంటీలు 100 రోజులు ఇస్తున్నారు. 6 గంటలు సంపూర్ణంగా ఒక్క హామీ కూడా ఇప్పటివరకు నెరవేర్చలే. అంటే మాకు చేత కాదు అని చెప్పడం జరుగుతూ ఉంది. అందుకని ప్రజలు కూడా గమనించి మరి ప్రజాస్వామ్యంలో మళ్ళొక్కసారి ఓటు హక్కు వచ్చింది. మీరు మమ్మల్ని మోసం చేశారు బిడ్డ, మీకు తగిన గుణపాఠం చెప్తానే సమయం ఆసనమైంది. మళ్ళొక్కసారి ఆలోచించి బీఆర్ఎస్ పరిచిన
బలపరిచిన అభ్యర్థులందరికీ కూడా మరి ఇక్కడ సోదరమణి లతా రాజేశం గారికి కూడా మరి భారీ ఎత్తున గెలిపియాలి అని మీ ద్వారా వారికి విన్నవించారు. మహాశివరాత్రి జాతరను పకడ్బందీ ప్రణాళికలతో విజయవంతం చేయాలని జాతర కమిటీ చైర్పర్సన్ ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ అధికారులను ఆదేశించారు. 14, 15, 16 తేదీల్లో జరిగే జాతర ఏర్పాట్లపై జిల్లా సమీకృత కార్యాలయాల్లో అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. భక్తుల రద్దీ దృష్ట్యా రహదారుల మరమ్మతులు, బారికేడింగ్, పార్కింగ్, క్యూ లైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సేవలు, ఫైర్ సేఫ్టీ వంటి ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. ఆర్టీసీ ద్వారా 600 బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. హెల్ప్ డెస్కులు, సైన్ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు వృద్ధులు, దివ్యాంగులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలన్నారు. ఎస్పీ మహేష్ బీగితే మాట్లాడుతూ ట్రాఫిక్ నియంత్రణ, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ, ప్రధాన ప్రాంతాల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతరను విజయవంతం చేయాలని సమావేశంలో స్పష్టం చేశారు. ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో 10వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల ప్రేరణ అవగాహన తరగతులు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని సుందరయ్య నగర్ ఎస్సీ సంక్షేమ హాస్టల్లో నిర్వహించిన కార్యక్రమాన్ని ఇన్ఛార్జ్ కలెక్టర్ గరిమా అగ్రవాల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 10వ తరగతి జీవితంలో కీలక దశ అని నిత్యం సాధన, టైం టేబుల్ ప్రకారం చదవటం, రైటింగ్ ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. రోజు 3 నుంచి 4 గంటల సెల్ఫ్ స్టడీ చేయాలని, గత ప్రశ్న పత్రాలు సాధన చేయాలని తెలిపారు. విద్యార్థులు రానున్న పరీక్షల్లో మంచి మార్కులు సాధించి ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ రెడ్డి, తహసీల్దార్ మహేష్ కుమార్, ఏఎస్డబ్ల్యూఓ విజయలక్ష్మి, హాస్టల్ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్స్ కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కి రాస్తే అప్పుడు మీ 10th మార్క్స్ కూడా చూస్తారు కదా, మీకు బైపీసీ కావాలి కానీ ఇక్కడ మార్క్స్ రాలేదు, దెన్ అప్పుడు అడ్మిషన్ రావచ్చు కాకపోవచ్చు. దాట్స్ వై 10th క్లాస్ మార్క్స్, 10th క్లాస్ పర్సెంటేజ్ కూడా ఇంపార్టెంట్. కొంతమందికి మ్యాథ్స్ కావాలి కానీ మ్యాథ్స్ లోనే మార్క్స్ 40 మార్క్స్, 50 మార్క్స్, అప్పుడు ఆ సబ్జెక్ట్ మీకు రాకపోవచ్చు. దెన్ యూ మే హ్యావ్ టు టేక్ అప్ సమ్ అదర్ సబ్జెక్ట్, అదర్ బ్రాంచ్. సో ఇప్పుడు 10th క్లాస్ పాస్ మాత్రమే మన లక్ష్యం కాదు. 10th క్లాస్ మనము 100% మార్క్స్, 90 అబవ్ మార్క్స్ తీసుకొని 90% అబవ్ మార్క్స్ తీసుకొని రావాలి. అది మన అందరికీ టార్గెట్ ఉండాలి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.